సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని బైబిల్ గ్రంథంలో తెలియపరచబడినటువంటి మాట నిజంగా చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈరోజు మరి దైవజనుడు షాలేము రాజు గారి మీద జరుగుతున్నటువంటి ఈ ట్రోల్స్ జరుగుతున్నటువంటి పోరాటంలో ఈరోజు ఎంతోమంది దైవజనులు ఎంతో చక్కగా దైవజనుల పక్షాన నిలబడి మతోన్మాదులని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈరోజు పురుషులు స్త్రీలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రశ్నించేటువంటి వారిగా తయారయ్యారు. నిజంగా షాలేమన్న ఒక పాట రాశాడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని. ఆ పాటలో ఒక్కొక్క జీవిని గురించి, పక్షిని గురించి, పురుగుని గురించి రాయబడినటువంటి మాటలు. చీమలు చిన్న జీవులు అయినప్పటికీ అవి కలిస్తే సర్పాన్నైనా చంపగలుగుతాయి అని. చిన్నవే, ఎన్నికలేనివే చీమలు, కానీ అవి ఏకమవుతే సర్పాన్ని చంపగలవు. ఈరోజు క్రైస్తవ్యాన్ని చాలామంది చిన్న చూపు చూస్తూ ఉన్నారండి. క్రైస్తవ్యాన్ని ఎంత హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులు అనంటే ఒక హేయభావంగా మాట్లాడుతున్నారు. తృణీకరించబడ్డ రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని గురించి ఎవరెవరైతే చులకనగా మాట్లాడుతున్నారో వారందరూ దిమ్మ తిరిగే రోజు ఒకటి రాబోతా ఉంది. క్రైస్తవులను గురించి హేళనకరంగా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి మతిపోయే రోజు రాబోతా ఉంది. ఈరోజు దేశ క్షేమము కొరకై ప్రయాసపడేటువంటి వారిలో క్రైస్తవుడు ఒకడు. దేశము కొరకు, దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారిలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. సమాజాల్లో జరుగుతున్న అన్యాయాన్ని, సమాజాల్లో జరుగుతున్న దుష్కార్యాలని, వాటన్నిటిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళేటువంటి వారు క్రైస్తవులే. అలాంటి క్రైస్తవుల్ని చాలా చిన్న చూపుగా చూస్తూ ఎంతోమంది వ్యతిరేకపు మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులందరూ కూడా ఏకం అవ్వడం ఎంత సంతోషంగానూ ఉంది. నిజంగా మీరందరూ దైవజనుడు షాలేము రాజు గారి విషయంలో స్పందించిన వారందరిని బట్టి మనసారా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది దైవజనుడు షాలేము రాజు గారే కాదు, ఇంకా ఎవరి మీద ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా కానీ దానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా చాలామంది ఏకమైపోయారు, చాలామంది ఐక్యత కలిగి పోరాడారు. మతోన్మాదులు రకరకాలుగా చిత్రీకరించినప్పటికీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ప్రతి క్రైస్తవుడు స్పందించి వారి యొక్క ప్రేమను కనపరిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని ప్రేమని కనపరచాలి, దేవుని కొరకై పోరాడాలి, అనేక ఆత్మల్ని రక్షించాలి. మన గురి, మన లక్ష్యం ఒక్కటే. ఏమిటి? అపవాది చేతుల్లో నుంచి అనేక ఆత్మలని మనం గెలవాలి. ఈ క్రమంలో ఎన్నో రకాల పోరాటాలు వస్తాయి. ఈరోజు షాలేము రాజు గారికి, రేపు నీకే రావచ్చు. అలాంటి సమయంలో ఏ విధమైన అడుగులు వేయాలో ఇప్పటి నుంచే వాటిని మనము సాధన చేయడం మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పోరాటాలు ఎదుర్కోవాలి. ప్రస్తుత పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది, కానీ రాబోయేటువంటి దినాలు గడ్డు దినాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక పోరాట యోధుడై పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఎవరో వస్తారని, ఎవరో చేస్తారని కాదుకూడదు. ఎవరికి వారు సిద్ధపడి అడుగులు ముందుకు వేయాలి. గొలియాతు మీదికి దావీదు యుద్ధానికి వెళ్ళినట్లుగా ప్రతి ఒక్కరు అభినవ దావీదులై యుద్ధములో పోరాటం చేసేవారిగా ఉండాలి. దేవుని కృప మనందరికీ తోడైందును గాక.